యువతకు ఉపాధి, రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని గుంటూరు టీడీపీ పార్టీ పార్లమెంటు ఇన్ఛార్జి గల్లా జయదేవ్ తెలిపారు. గురువారం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి గల్లా అరుణకుమారి, జయదేవులు మాట్లాడారు. గుంటూరు పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో గెలిచి ప్రజలందరికీ పనిచేయాలని వచ్చాను. నేను ఫస్ట్ టైం నిన్న పార్టీ జాయిన్ అయినాక గుంటూరుకు వచ్చేది జరిగింది. అంత రిసెప్షన్ ఉంటుందని మేము ఎప్పుడూ అనుకోలేదు. దానికి తెలుగుదేశం పార్టీ అభిమానులకి, కార్యకర్తలకి, నాయకులకి ధన్యవాదాలు చెప్తున్నాను. అలాగే గుంటూరు జిల్లా ప్రజలకి అందరూ వచ్చారు. చాలామంది 1,00,000 మంది అన్న చూసుంటాను నిన్న. నేను గుంటూరు జిల్లా చాలా రిచ్ హిస్టరీ ఉంది, చాలా డెవలప్మెంట్ ఉండింది. కానీ లాస్ట్ 20-30 ఇయర్స్లో బాగా వెనకబడిపోయిందని కూడా తెలిసింది నాకు. ఇంతకుముందంతా ఎడ్యుకేషన్ అయినా, మెడిసిన్ అయినా, కల్చర్ అయినా గుంటూరు డిస్ట్రిక్ట్ సెంటర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఉండింది. కానీ ఇప్పుడు వెనకబడిపోయినారు కాబట్టి అవన్నీ ఇంకా రివైవ్ చేయాలా వచ్చే రోజుల్లో, దానిపైన నా ప్రయత్నం ఉంటుంది. మెయిన్గా అగ్రికల్చర్ బేస్, మన రిచ్ అగ్రికల్చర్ బేస్ ఉంది కాబట్టి ఫార్మర్స్కి ఎట్లా వాళ్ళ లైవ్లీహుడ్స్ ఇంప్రూవ్ చేయాలా, వాళ్ళ ఆదాయం ఎట్లా ఇంప్రూవ్ చేయాలా పైన వరకు నేను బాగా కాన్సన్ట్రేట్ చేస్తాను. ఎట్లా చేయాలంటే ముందు అగ్రో ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ రావాలా. పత్తి అయినా, టొబాకో అయినా, పసుపు అయినా, మిర్చి అయినా గుంటూరులో చాలా లీడింగ్ ఫార్మర్స్ ఉన్నారు.